పోయి ఉన్నది. దేవుని వాక్యానికి వెళ్ళబోయే ముందుగా పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని ముందుకెళ్దాము. విద్రులకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనాల గ్రంథము 23వ సంకీర్తన మొదటి వచనము చదువుగా విందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలు పిల్లరా, దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా ప్రార్థించుకుందాము. అందరూ తల వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ నెలలో మొదటి పునరుద్ధానపు ఆదివారం నాడు మేమందరము నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధన చేయడానికి అనుగ్రహించిన బాధ్యతకై వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఆరాధనలో, సాక్ష్యాల్లో మీరు తోడుగా ఉన్నందుకే స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన నిలబడుతుండగా నన్ను నీ ఆత్మశక్తితో నింపండి. వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిలా గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యం ద్వారా జీవితాలు సరిచేయబడి రక్షణ పొంది, మారు మనసు పొంది ఆత్మీయంగా బలపడడానికి సహాయం దయచేయమని వచ్చిన ప్రతి ఒక్కరు మరి శుద్ధిస్తూ గనపరుస్తూ యేసు దివినామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఇతరులు ఇచ్చినందుకై దేవాది దేవుడి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చదివినటువంటి లేఖన భాగము కీర్తనాల గ్రంథము 23వ సంకీర్తన. క్రైస్తవ లోకంలో తెలియని వారంటూ ఎవరు ఉండరు. ప్రపంచంలో అత్యధికముగా కంఠతం చేసేటువంటి అధ్యాయం ఏదైనా ఉన్నదంటే అది 23వ కీర్తన. ఈ కీర్తనను భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నాడు. ఈయన దేవుని హృదయానుసారుడు. దావీదు హృదయము దేవునితో కలిసిపోయినటువంటిదిగా ఉంది. దావీదు అంటేనే ప్రియుడు అని చార్లెస్ స్పర్జన్ అంటాడు. ఈ కీర్తన దావీదు రాజు అయినప్పుడు రాసినటువంటి కీర్తన అని చెప్పాడు. ఆయన రాజు అయ్యింది కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా నాకు కాపరి. సామాన్యంగా ఉన్నతమైనటువంటి సింహాసనంలో ఉన్నటువంటి వారు నేనే గొప్ప అని చెప్పుకోవాలా, తనకు తాను గొప్పగా రాసుకోవాలి. కానీ యెహోవా నాకు కాపరి అంటే దావీదు ఏ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో, ఆయన ద్వారా ఎలా నడిపించబడుతున్నాడో అన్న విషయాన్ని తెలియచేశాడు. ఈ కీర్తన ఎక్కువగా కంఠత్వాక్యాన్ని చేయడానికి కారణం ఏంటంటే ఇది అన్ని వేళలా కూడా సహాయపడేటువంటి కీర్తన. గొప్ప ఆదరణ ఇందులో ఉంది. అనేక సార్లు నేను ఫ్యూనరల్లో చదువుతూ ఉంటాను. జ్ఞాపకార్థ కూడికల్లో చదువుతూ ఉంటారు. అలాగే పుట్టినరోజుల్లో చదువుతూ ఉంటారు. గొప్ప గొప్ప ఉత్సవాలు జరిగేటప్పుడు, ఉదాహరణకు జార్జ్ బుష్, అలాగే ఈ గొప్ప గొప్ప నాయకులు వారు ఆ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఈ కీర్తనే చదువుతూ ఉంటారు. సెప్టెంబర్ 11న గతంలో గొప్ప న్యూయార్క్ టవర్స్ పడిపోయినప్పుడు వాళ్ళ సంస్కరణ రోజు కూడా ఈ కీర్తన చదివారు. ఎందుకు చెబుతున్నానంటే
ఈ కీర్తన అటు సంతోష సమయాల్లో ఇటు దుఃఖ సమయంలో కూడా ఎక్కువ మంది ఈ కీర్తనే చదువుతూ ఉంటారు. అనగా ఈ కీర్తన గొప్ప ఆదరణ కలిగించేటువంటిది. ప్రపంచంలో ఎంతమందికి ఆదరణ కలిగించేటువంటి కీర్తన ఈ కీర్తనగా ఉందని మనము తెలుసుకోగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియాదుల ద్వారా ఇది గొప్ప ఆదరణ, విజయము, మానవ జీవితాలకు ఎంతో ఆదరణ కలిగించేటువంటి కీర్తనని మనము తెలుసుకునబద్దుగా ఉంటున్నాం. ఈ కీర్తనకారుడైనటువంటి ఈ కీర్తన రాసినటువంటి ఈ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అనగా దావీదు ఆయన గొర్రెలు కాసేటువంటి స్థానంలో నుండి ఆ దేశానికే ప్రథమ పౌరుడైనప్పటికీ కూడా ఆయన వ్యక్తిగతంగా చెప్తున్నాడు, యెహోవా నాకు కాపరి. వ్యక్తిగతంగా నా కాపరి ఆయనే, లేకపోతే నేను ఇంతటి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చి ఉండేవాడిని కాదు. ముఖ్యంగా ఆ పాలస్తీనా దేశం ఎలా ఉంటుందంటే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తాం. అది కొండలు లోయలు గల దేశము. అంటే మన దేశం వెళ్ళి అక్కడ సారవంతంగా చక్కగా గడ్డి వేయడానికి నేల ఉన్నది. అక్కడ కొండలు లోయలు అంటే ఒకటి ఎత్తుగా ఉంటుంది, పల్లంగా ఉంటుంది. ఒక గొర్రెలు కనుక ముందు ఎందులో పడిందనుకో సాయంకాలానికి ఒక గొర్రె కూడా ఉండదు. అంటే దేవుడు కాపాడిందే దావీదుకు గొర్రెలు కాయడము కష్టం. అందువల్ల గొర్రెల కాపరిగా దేవుడు నాకు ఉండాలా. అంతేకాకుండా యెషయా గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథము 53వ ఆ యెషయా గ్రంథంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. చూసారా, మనమందరము కూడా త్రోవ తప్పినటువంటి వారుగా ఉన్నాము. అందువల్ల మనందరికీ ఎవరు కావాలి అమ్మా? ఎవరు కావాలి? కాపరి కావాలా? మనందరికీ కాపరి కావాలి. అందుకని యెహోవా దేవుడు కలిగినటువంటి జనులు ధన్యులు. యెషయా గ్రంథము 53:6 ఉంటుంది ఈ మాట. కనుక త్రోవ తప్పినటువంటి మనకు ఆయన కాపరిగా ఉండి నడిపించాలి. అంతేకాకుండా గొర్రెకు కాపరి లేనిదే బ్రతకలేదు. ఎందుకో తెలుసా? ఇది స్టూపిడ్ యానిమల్ అంటారు. అనగా అమాయకు జంతువు అనాలా. సాధు జంతువు గొర్రె. ఎందుకో దానికి అదే నిర్ణయం తీసుకుని ముందుకు సాగలేదు. ఎవరైనా భయపెట్టాడనుకో అన్ని జంతువులు తిరగబడతాయి, ఒక గొర్రె మాత్రం తిరగబడదు. చూసారా? ఏ జంతు ఆ పుల్లులు కూడా ఇంటో 4 ఆపుల తలుపులు వేసేయండి, ఎగిరిని మన మీద పడుతుంది. కానీ గొర్రె మాత్రము అట్లాగే నిలబడదు తప్ప అదేమి తిరుగుబాటు చేయదు. అందువల్ల దేవుని బిడ్డలను గొర్రెలతో పోల్చాడు. ఎందుకంటే ఆ గొర్రె నడవాలంటే కాపర్లైంది అవి నడవలేవు. అందుకే ప్రభు అంటాడు, ఐ ఆమ్ ద డోర్ ఆఫ్ ది గేట్. అంటే నేనే ద్వారాన్ని. ఆ ద్వారంలో ఆయన వెళ్తే ఆయన వెనకాల మనం వెళ్ళాలా. అందువల్ల గొర్రె ఇది కాపురుంటే తప్ప ఎక్కడా కూడా బ్రతకలేదు. అడవిలో చూడండి, అన్ని జంతువులు ఉంటాయి. కుక్కలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, అన్ని ఏనుగులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పుల్లు ఉంటాయి. సమస్త జంతువులు అడవిలో ఉంటాయి. కానీ గొర్రె మాత్రం ఉంటుందా? అడవి గొర్రె అనేది ఉండదు, ఎక్కడ లేదు. ఎందుకు? అడవిలో బ్రతకలేదు జంతువు, గొర్రె బ్రతకలేదు. అందుకొరకే గొర్రెలకు కాపరి కావాలి. ప్రభు అంటాడు, నేను ప్రధాన కాపరిని, గొప్ప కాపరిని. గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటువంటి కాపరి ఆయన. మనందరము కూడా
కాపరి చేత నడిపించబడినటువంటి వారంగా ఉన్నాము. ఎవరైతే ఈ కాపరిని కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటారో నాకు లేమి కలగదు. అంటే ఆ కాపరి కనుక ఉంటే ఈ గొర్రెకు ఏది కూడా పొదువు అనేది ఉండదు. ఆయన నడిపిస్తాడు. ఆయన ఆదరణ, ఆయన యొక్క సహాయము చేత ఈ గొర్రె నడిపించవలసినటువంటిదిగా ఉంది. ఆ విధంగా నడిపించేటువంటి వాడు కూడా దేవుడే అని మనము తెలుసుకోవాలి. ఇశ్రాయేలు అందరూ కూడా గొర్రెల కాపరులుగా ఉన్నారు. ఒక మాట చదువుదాము. ఆది కాండము 49:24 చదువుదాం. ఆది కాండము 49వ అధ్యాయము చదవండి. ఆది కాండము 49:24 వచనాన్ని చదువుతున్నాను. యాకోబు పరాక్రమశాలి అయిన హస్తము వలన అతని విల్లు బలమైన తగును, ఇశ్రాయేలునకు బండయు మేపెడు వాడును ఆయనే, నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుడి వల్లను పైనుండి దీవెనలతో చాలు పిల్లరా. ఇశ్రాయేలునకు బండయు మేపెడు వాడు ఆయనే. చూసారా, ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని జనాంగము, దేవుని ప్రజలైన వారు, దేవుని వాగ్దాన సొత్తైన జనాంగము. వాళ్ళు గొర్రెలుగా పిలువబడ్డారు. వారిని మేపెడు వాడు ఆయనే. అనగా ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు మేపెడి వంటి వాడుగా ఉన్నాడు. అనగా కాపరిగా ఆయన ఉన్నాడు. దేవుడే దేవుని జనాంగాన్ని నడిపించేటువంటి వాడుగా. అందుకని ప్రభు కూడా అంటాడు, వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారని ఎరిగి వారికి బోధింపసాగినటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల మనమందరము దేవుని దృష్టిలో ఏమై ఉన్నాము? గొర్రెల వలె ఉన్నాము. క్రీస్తునందు ప్రియ దేవులారా, అనేక మంది కూడా ఈ మధ్యన క్రైస్తవుల మీద కామెంట్లు చేస్తున్నారు, గొర్రెపెట్టలు గొర్రెలు గొర్రెలు అని కదా. మనమందరము దేవుని చేత మేపబడేటువంటి వారుగా మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకున్న బద్దులుగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, 23వ అధ్యాయము కీర్తన గ్రంథంలోనే 5వ వచనం చదువుదాం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటున్నావు. చాలు పిల్లరా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. చూసారా, ఈ గొర్రె దావీదు పోల్చుకుంటున్నాడు. నేను గొర్రెను, నాకు కాపరాయినా, నాకు భోజనం అని ఎక్కడ సిద్ధపరిచాడంటే, ఎక్కడా? శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచుదువు. వాస్తవికంగా గొర్రె శత్రువు ఎదుట నిలబడగలుగుద్దా? అమ్మా ఉంటుందా? ఉండలేదుగా. ఎందుకు ఉండలేదు? ఎందుకంటే ఈ జంతువు సాధు జంతువు అయినను సరే దావీదు అంటున్నాడు, నాకు శత్రువులు ఉన్నారు, అయినా సరే నాకు భోజనమైన శత్రువులు ఎంత సమకూర్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ శత్రువు ఎదుట నేను ఉన్నప్పటికీ, నా బల్ల ఉన్నప్పటికి కూడా నా కాపరెవరు? దేవుడు ఉన్నాడు. ఇలా ఈరోజు మొదటి వారము ప్రభు భోజనానికి మనం అందరం కూడా సిద్ధపడి ఉన్నాం. దావీదు అంటున్నాడు, నా శత్రువులు ఎదుట నాకు శత్రువులు ఉన్నారు. శత్రువు ఎవరో కాదు, తన మామే ఒక శత్రువు సౌలు.
తన కొడుకు అబ్షాలోము ఒక శత్రువు అయినప్పటికీ వాళ్ళు ఏమైనా చేయగలిగారా? ఏం చేయలేకపోయారు. కారణం ఏంటి? ఆ కాపరి నా ప్రక్కన ఉన్నాడు. ఆ కాపరి నా ప్రక్కన ఉన్నాడు కనుక నేను భయపడవలసినటువంటి భయం నాకు లేదు. ఎందుకు? నా ప్రక్కన ఉన్నటువంటి దేవుడు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడుగా ఉన్నాడు. ఆయన నాకు రక్షణ ఇస్తున్నాడు. నేను భోజనం చేస్తుంటే రక్షణ ఆయన కనుక నా కాపుదల దేవుడే. అందువల్ల నేను భయపడవలసినటువంటి అవసరము లేదు. ప్రియులారా, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నటువంటి ఆ ప్రభు భోజనంలో పాలు పొందుతున్నటువంటి మనం కూడా గొప్ప రక్షణ ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ భోజనం ఎవరైతే తింటారో వారు మరణమును గురించినటువంటి భయము లేదు. వారికి నిత్య రక్షణ, నిత్య ఆదరణ. బైబిల్ చెప్తుంది, అంత్యదినమున నేను లేపుతాను. అందుకే దావీదు అంటున్నాడు, నా శత్రువులు ఎదుట క్రీస్తునందు ప్రియులారా, గొర్రెలకు ఆ గడ్డి మేత ఎక్కడ ఉంటుంది? తుప్పల్లో ఉంటుంది. అంతేనా? తుప్పల్లో మెట్టల్లో ఉంటుంది. కాపరి దగ్గర కర్ర ఉంటుంది, దుడ్డు కర్ర. వచ్చి ఆ చెట్టులో నుంచి వాడు పెడతా ఉంటాడు. చెట్టులోంచి ఆ చెట్టు లోపల కూడా క్రూర మృగాలు ఉంటాయి, భయంకరమైన జంతువులు ఉంటాయి. కానీ అది సురక్షితంగా గడ్డి తింటది గొర్రె. కారణం ఏంటి? కాపరి ప్రక్కన ఉన్నాడు. అది భయపడదు దేనికి కూడా. కారణం ఏంటంటే ఆ గొర్రెకు కాపరి ప్రక్కన ఉన్నాడు కనుక ఆ గొర్రె భయపడవలసినటువంటిది లేదు. క్రూరము జంతువులు ఉంటాయి, కప్పల్లో రకరకాలైన పరిస్థితుల్లో గొర్రె క్షేమంగా సురక్షితంగా ఉంటుంది. కారణం ఏంటంటే కాపరి దుడ్డు కర్రతో పక్కన నిలబడి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, మనమందరం కూడా ప్రభు భోజనంలో పాలు పంపులు పొందుతున్నాము. మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ప్రభువుగా, శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చినటువంటి వాడుగా ఆయనే గొర్రెల కాపరి దుడ్డుకర ఆయుధాలు ధరించున్నాడు. ప్రభు మనందరికీ గొప్ప రక్షణ ఇచ్చేటువంటి ఆయన ఉన్నాడు అనేటువంటిది లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, బైబిల్ సెలవిస్తూ ఉంది, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. అనగా ఆ శత్రువులతో భోజనం అంటే సావాసం, భోజనం అంటే సమానత్వం. ఎవరితో తెలుసా? నేను సహవాసము శత్రువులతో కూడా నేను సహవాసము చేయగలను. ఎందుకు? ఆయన కాపురగా ఉంటే నా పక్షాన నా దరికి చేరేటువంటి వారు ఎవరు కూడా ఉండరు. ప్రధాన కాపరి, గొప్ప కాపరిగా ప్రభు నా పక్షాన ఉంటాడు కనుక నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుతున్నటువంటి గొప్ప కృప ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. మార్గదర్శకాన్ని క్రీస్తునందు ప్రియులారా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుతావంటే శత్రువు ఉన్నాడు, మరణకరమైన పరిస్థితి ఉంది, మరణపు ఛాయలు నన్ను ఆవరించినా సరే నేను భయపడేటువంటి అవసరం నాకు లేదు. కారణం ఏమిటంటే ప్రభువే ఆయన నాకు తోడుగా ఉన్నాడని. క్రీస్తునందు ప్రియ దేవులారా, కింద మాట, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే నాడు ఇశ్రాయేలీయులు భోజనానికి పిలిచినప్పుడు అతిథులకు తల మీద తైలాన్ని రాస్తూ ఉంటారు.
అంటే ఆరోగ్యంగా ఉండాలని. అని బైబిల్లో కూడా ఉంటుంది, నీ తలకు తైలము తక్కువ కానీయము అనగా ఆరోగ్యం. తలకు నూనె రాసుకుంటే ఆరోగ్యం, కళ్ళకి దెబ్బతినవు, ఒళ్ళంతా సలగా ఉంటుంది, మంచిది ఆరోగ్యానికి. అందువల్ల ఇశ్రాయేలీయులు అలా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా నూనెతో నా తల అంటి ఉన్నావంటే దావీదు అభిషేకించబడినటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అభిషేకం ఎవరికి చేస్తారంటే ప్రవక్తలకు, యాజకులకు, రాజులకు మాత్రమే చేస్తారు. అభిషేకం అనగా దేవుడు ఆత్మ కలిగినటువంటి వాడని. దావీదుకు దేవుడు ఇచ్చిన కృప ఏమిటంటే అతడు అభిషేకం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, సౌలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేశాడో, సమూయేలును కొమ్మును తైలంతో నింపమన్నాడు. యెష్షయి కుమారులు వచ్చారు, కానీ ఎన్నిక లేనటువంటి దావీదును అభిషేకం చేయటం జరిగింది. ఆయనలో ఏడవత లేనప్పటికి కూడా దేవుడు కృప చేత ఎంపిక చేయబడ్డాడు. అందుకంటున్నాడు, నూనెతో నా తలంటి ఉన్నావు అనగా ఎన్నిక లేనటువంటి నన్ను నువ్వేం చేసావు? అభిషేకించేటువంటి వాడుగా ఉన్నావు. నన్ను అనేక దేవుని బిడ్డలైనటువంటి వాడిని ఏదైనటువంటి వాడుగా నువ్వు నన్ను చేసావు. పిల్లల బైబిల్ చెప్తుంది, ఎన్నిక లేనివాడు చేసేటువంటి వాడుగా. క్రీస్తునందు ప్రియ దేవులారా, దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. గిన్నె నిండి పొర్లటం అంటే ఏంటి? ఆయన గిన్నె నిండటము, పొర్లి ఇతరులకు అందియటము, అది నిండి పొరలటం అంటే. చాలామంది కంచాలు చూస్తూ ఉంటాం, తినడానికి ఆహారమే ఉండదు. ఎందరో పేపర్లో కూడా పడతా ఉంటుంది, ఆహారం లేక చనిపోయారు అని. కానీ దావీదు గొర్రెల కాపురే, కానీ నూనెతో తనంట మాత్రమే కాదు, ఆయన గిన్నె నిండి పొర్లి అది ఇతరులకు కూడా ప్రవేశిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, అంత సమృద్ధి, ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆ సమృద్ధిని ఆయన అనుభవించినటువంటి వాడుగా. కారణం ఏంటి? దావీదు దేవుని హృదయానుసారమైనటువంటి వాడుగా, ఇష్టడుగా ఉన్నాడు కనుక ఆ గిన్నె నిండి పొర్లుచూ ఉన్నదని దావీదు చెప్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, దావీదు ఈ కీర్తన ప్రాముఖ్యమైనటువంటిదిగా లేఖనము సెలవిస్తూ ఉన్నది. 2వ వచనం చదవగా విందాము. 2వ వచనము 23:2. పచ్చి గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద ఆయన నడిపించున్నాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, పచ్చిక గల చోట్ల అనగా కాపరి ఆ గొర్రెను ఎక్కడికి నడిపిస్తున్నాడంటే పచ్చిక కలిగినటువంటి చోట్లకు నడిపించి నన్ను పరుండ చేయుచున్నాడు. చూసారా, గొర్రె పడుకోవాలంటే ఎట్లా ఉండాలి తెలుసా? ప్రశాంతంగా ఉండాలా. ఏమాత్రం సౌండ్ వచ్చినది పడుకోలేదు. కానీ దావీదు అంటున్నాడు, పచ్చిక సమృద్ధి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. క్రీస్తునందు ప్రియులారా, గొర్రె ప్రవహించేటువంటి ప్రదేశంలో నీళ్లు త్రాగలేదు. ఎందుకు? ఆ నీళ్లు తాగుతున్నప్పుడు ప్రశాంతమైన జలాల్లో తాగుద్దే తప్ప ఆ కదిలేటువంటి నీళ్లు ఆ తాగుతున్న ముక్కులోకి వెళ్ళిపోతాయి. గొర్రెకు ముక్కులోకి వెళ్తే అది బాధపడుతుంది. మన ముక్కులో నీళ్ళు అయితే ఎలా ఉంటుంది? చెవిలోకి నీళ్ళు అయితే ఎలా ఉంటుంది? అట్లాగే గొర్రె ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగలేదు. అది
అది. దానికి ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలా. ప్రశాంతంగా వాతావరణంలో మాత్రమే ఆ గొర్రె హాయిగా నిద్రపోగలుగుతుంది. అందుకే దావీదు అన్నాడు, ఆయన నాకు కాపురుగా ఉన్నాడు కనుక నేను ప్రశాంతంగా ఉంటాను. నేను క్రీస్తు ప్రియులారా, ప్రశాంతంగా నేను పడుకుంటాను. అంతేకాదు ఆయన ఎలాంటి వాడంటే నేను ఎక్కడ నీళ్లు తాగాలో ఆయనకు తెలుసు, అక్కడికి నన్ను నడిపించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తు ప్రియులారా, శాంతికరమైనటువంటి జలముల యొద్ద ఈ లోకంలో శాంతి కోసం, సమాధానం కొరకు రకరకాల ప్రదేశాలు వెంబడించేటువంటి వారు లేకపోలేదు. కానీ దావీదు అంటాడు, ఆయనను శాంతికరమైనటువంటి జలాల యొద్దకు ఆయన నడిపించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. 3వ వచనం చదువుతా ఉందా? నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. చాలు పిల్లరా, బైబిల్ చెబుతుంది, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. చాలు పిల్లరా, నా ప్రాణమునకు సేద తీర్చడం అంటే ఆ మాటకు హెబ్రీలో ఏమి రాయబడిందంటే పునరుద్ధరిస్తాడు అని మాట రాయబడింది. అనగా నా ప్రాణానికంటే నా ఆత్మకు ఆయన పశ్చాత్తాపం కలిగజేసేటువంటి వాడు అని అర్థం దానికి. అనగా పరివర్తన కలిగజేసేటువంటి వాడు, మార్పును కలిగజేసేటువంటి వాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు. అలసిపోయినటువంటి హృదయాలు ఎన్నో ఈ లోకంలో, అలసిపోయినటువంటి హృదయాలు సమాధానపరచబడాలంటే అవి పునరుద్ధరించబడాలా. అనగా అంతరంగము క్షమాపణ కలిగినటువంటి జీవితం కావాలా. అదే దావీదు అన్నాడు, ఆయన నా ప్రాణానికి సేద తీర్చున్నాడు. అనగా నాలో ఆయన పరివర్తన, పశ్చాత్తాపము. దావీదు పశ్చాత్తాపడినటువంటి వాడిగా ఉన్నాడు. అనగా ఆయన సేద తీర్చబడినటువంటి వాడుగా 51వ కీర్తనలో చూస్తాం మనం. దావీదు తప్పు చేశాడు కానీ ఆయన ప్రాణాన్ని దేవుడే సేద తీర్చినటువంటి వాడుగా ఉన్న, అసలు కలగజేసినటువంటి వాడుగా ఉన్నావని. క్రీస్తు ప్రియా దేవులారా, మానవ జీవితము ప్రభు దగ్గరకు వస్తే తప్ప అది పరివర్తన చెందదు. దావీదు అంటున్నాడు, ఆయన నాకు సేద తీర్చినటువంటి వాడు, నాలో గణనీయమైనటువంటి మార్పును, పశ్చాత్తాపాన్ని, పరివర్తనను ఆయన కలగజేసినటువంటి వాడుగా ఉన్నాడని దావీదు చెప్తా ఉన్నాడు. క్రీస్తు ప్రియా దేవులారా, కింద మాట, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. నామము అంటే ఏంటి? నామం అంటే పేరు అనేటువంటిది మానవ ప్రవర్తనను చూపిస్తూ ఉంది. యేసు అంటే రక్షకుడు. అలాగే ఆ పేరు అనేటువంటిది మానవ జీవితంలో పరివర్తన చూపించేటువంటిది ఉంది. కనుక తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు అంటే ఆయన స్వభావంలోనికి నన్ను మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఉద్దేశంలోనికి నన్ను మారుస్తాడు. అంతేకాకుండా నీతి మార్గంలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రియులారా, ఆయన మార్గము నీతి మార్గము. నీతి అంటే ఏంటి? వెంబడించడమే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా. అనగా నీతి అంటే ప్రభువును వెంబడించడమే. దావీదు అంటాడు, తన నామమును బట్టి అంటే తన స్వభావాన్ని బట్టి, తన ఉద్దేశాన్ని బట్టి, తన చిత్తం చొప్పున నన్ను ఆయన మార్గంలో నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తు ప్రియా దేవులారా, ఆయన మార్గాలు సత్యమైనవి. ప్రభు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన మార్గంలోకి వస్తే సత్యంలోకి వస్తావు, సత్యంలోకి వస్తే ఎక్కడికి వెళ్తావు? నువ్వు
జీవంలోకి వెళ్తామని జ్ఞాపకం ఉంచుకో. అందుకనే తన నామమును బట్టి అనగా తన స్వభావాన్ని బట్టి ఆయన ఉద్దేశాన్ని బట్టి నన్ను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, దేవుని ఉద్దేశం నెరవేరుస్తున్నామా? ఆయన స్వభావంలో నడుస్తున్నామా? ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నామా? ఎలా మనం నడుస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకున్న బద్దులుగా ఉంటున్నాం. 4వ వచనము, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చాలు పిల్లరా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను. మానవ జీవితం ఒకసారి అంధకారంలోకి వెళ్తూ ఉంటుంది. బాగానే ఉంటాం, ఒక్కొక్కసారి చీకటి కమ్ముతూ ఉంటుంది. మానవ జీవితము అప్సెట్ డౌన్గా ఉంటుంది. ఎవరి సాఫీగా ఉండదు. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. వెలుగా ఉంటుంది, వెంటనే చీకటిగా మారిపోతుంది. కానీ గాఢాంధకారంలో కూడా అపాయానికి భయపడదు. క్రీస్తునందు ప్రియులారా, గొర్రెలకు ఒకసారి గడ్డి కావాలంటే గాఢాంధకారంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ దేశము కొండల లోయలు గల దేశము, అగాధంలో కూడా గడ్డి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మేయాల్సి ఉంటుంది. కానీ భయపడదు. ఎందుకో తెలుసా? గొర్రెకు కాపరి స్వరం తెలుసు. కాపరి పిలవగానే వెంటనే వచ్చేస్తుంది. చీకట్లో ఉన్నప్పుడు కూడా, అంధకారంలో ఉన్నప్పుడు కూడా. అంధకారం అంటే మరణం కావచ్చు, అంధకారం అంటే శ్రమలు కావచ్చు. మానవ జీవితము మరణంలోకి వెళ్ళినా, చీకట్లోకి వెళ్ళినా ఆయన యొక్క స్వరము మనము వినగలుగుతాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఒకసారి గొర్రెల కాపుని అడిగాను. 100 కొలది మేపుతూ ఉంటారు కదా, సాయంకాలం ఎట్టా పోజేస్తారంటే ఆయన అన్నాడు, నేను కేకెత్తే వచ్చేస్తాయి అన్నాడు ఆయన. చూసారా? అంటే కాపరి స్వరము ఎవరికి తెలుసు? గొర్రెలకు తెలుసు. పిలవగానే వస్తాయి. అందువల్ల గాఢాంధకారపు పరిస్థితుల్లో రావచ్చు. క్రీస్తునందు ప్రియులారా, పరిస్థితులు బాగానే ఉండొచ్చు, ఒక్కోసారి పరిస్థితులు మారిపోవచ్చు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన కాపరిగా ఉంటే భయపడవలసినటువంటి అవస్థ లేదు. అందుకని నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. క్రీస్తునందు ప్రియులారా, ఆ దుడ్డు కర్ర ఉంటుంది ఆయన దగ్గర, కాపరి దగ్గర. అది అవసరమైతే మండలు చెట్టు నుంచి ఉంచుతాడు. ఆ కర్ర ఏం చేస్తుంది తెలుసు? అప్పుడప్పుడు గొర్రెలు ఒకసారి మాటను, ఒకసారి వెనక గొర్రె ముందు పొడుతూ ఉంటుంది. పొడుస్తుంటే ఏం చేస్తాయి? ఒకదానికి గుద్దుకుంటూ ఉంటాయి, అప్పుడప్పుడు ఫైటింగ్లు అవుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు కాపరి? ఆ కర్రతో పటా 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 వేస్తూ ఉంటాడు. ఎందుకు? సరిలో పెడతాడు. చూసారా? ఆ కాపరి కర్ర 2 విధాలా, దండించడానికి, బుద్ధి చెప్పడానికి, అవసరమైతే ఆహారాన్ని పెట్టడానికి కూడా ఉపయోగిస్తాడు. కనుక ఆ దండము ఆ గొర్రెకి తగలగానే నా కాపరి నన్ను టచ్ చేస్తానని అర్థమవుతుంది. అందుకని పిల్లరా, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను. ప్రభు గాఢాంధకారంలో ఉన్నప్పటికి కూడా ఆయన ఆదరించేటువంటి వాడుగా, ప్రభు కంటే ఆదరణ కలిగజేయవాడి లోకంలో ఎవరు ఉండరు. 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచుదువు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు బలలోనికి మనం వెళ్తున్నాం. ఆయన గొర్రెకు ఎలాంటి శత్రువుల మధ్య అయినా సరే ఆహారం పెట్టగలడు. అనగా అలాంటి ఆదరణ, అలాంటి సంరక్షణ, అలాంటి కాపుదల గొర్రెల కాపరి గొర్రెలకు ఇస్తాడు. ప్రభు బలలో ప్రవేశించడం అని మనకు కూడా, ఆ బలలో ఎవరైతే ప్రవేశిస్తారో వారు నిరంతరము జీవిస్తారని బైబిల్ చెప్తుంది. ఈ ఆహారము జీవాహారము.
ఆ జీవాహారం తినేటువంటి వారికి రక్షణ సంరక్షణ సదాకాలము ప్రభుతో పాటు మనము ఉండేటువంటి వారంగా ఉంటాము. 6వ వచనము, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. చూసారా, ఎవరైతే దేవుడు కాపుగా కలిగి ఉంటారో వారి జీవితాలు ఎలా ఉంటాయి? చిరకాలము యెహోవా మందిరం నేను నివాసము చేస్తాను. కారణం ఏమిటంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు నిత్య జీవం గలవాడు. ఆయన ఇచ్చేటువంటి ఆహారం ఎవరైతే తింటారో వారికి మరణం అనేటువంటిది లేదు. క్రీస్తునందు ప్రియులారా, గొర్రెల కాపరిగా, ప్రధాన కాపరిగా, గొప్ప కాపరిగా ప్రభు ఇచ్చేటువంటి ఆ రొట్టె, రక్తము, ద్రాక్షారసం ఎవరైతే త్రాగుతారో వారు చిరకాలము జీవించేటువంటి వారుగా ఉంటారు. వారికి మరణం అనేటువంటిది లేదు. అలాంటి భోజనము చేయబోతున్నాం. అలాంటి భోజనం చేయడానికి మనమందరం కూడా సిద్ధపడేటువంటి వారు ఉన్నాం. కనుకనే బైబిల్ చెబుతుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆయన వ్యక్తిగతంగా నీ కాపరిగా ఉండాలి. ఆయన వ్యక్తిగతంగా దావీదు అంటున్నాడు, నా కాపరి ఆయనే, నేను గొర్రెలు కాపరినే, కానీ నేను గొర్రెలు కాస్తే సాయంకాలం ఒక గొర్రె కూడా రాదు, కానీ ఆయన కాపరిగా ఉన్నాడు కనుక చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తాను. ఆయన ఇచ్చేటువంటి భోజనము, ఆయన ఇచ్చిన పానము త్రాగువాడు సదాకాలము జీవించేటువంటి వారుగా ఉన్నారు. అట్టి కృపా దీవెన ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దండవంచండి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపులు తండ్రి. ఎవరి కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధి బాధలో ఉన్నారు ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్షింపుతున్నట్టుగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింప చేయమని యేసు దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యాన్ని ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.